ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి ఒకటే పేపర్ ఒకేసారి ఇవ్వడానికి ఎందుకు ఈ ఆఫ్లైన్ పెట్టడం, ప్రింట్ వేయటం, వాటిని సెంటర్లకు పంపటం, ఎవడో ఒకటి కక్కుర్తి పెడితే మొత్తం దేశం అంతా పైనుంచి ఎక్కడి నుంచి దీనికి అవినీతికి మూలాలు ఉన్నాయో మనకు తెలియదు. ఏంటి అసలు ఎవరు లీక్ చేస్తున్నారు? గతసారి కూడా ఇలాగే 2024లో కూడా నాకు క్లియర్గా గుర్తు, రాజస్థాన్, ఈ కోట, ఇక్కడి నుంచే ఈ వార్తలు వస్తూ ఉంటే ప్రతిసారి మన విద్యార్థులు దీనికి బలి అవుతున్నారు. ఏం చెప్తారు? 2024లో కూడా అసలు అది విచిత్రమైన కాంట్రవర్సీ అండి. ఎందుకంటే 720 out of 720 అంటే పర్ఫెక్ట్ స్కోర్ 18 మందికే వచ్చినట్టు, 70 మంది దాకా వచ్చిందండి. దీనివల్ల ఒక రిస్క్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ స్కోర్ అంటే 720 out of 720 అంటే ఇక 721 724 అవ్వ కదండి. సో ఆ స్కోర్ మీద అరౌండ్ 70 మెంబర్స్ వస్తే ఎయిమ్స్ ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే అంతకంటే తక్కువ ర్యాంక్ రావాలి. అంటే 720 out of 720 తెచ్చుకున్నా కూడా బాగా చదివి రాసిన విద్యార్థికి, బాగా ప్రిపేర్ అయ్యి రాసిన విద్యార్థికి ఎయిమ్స్ ఢిల్లీ లాంటిది రాదు. ఇంకా ఎందుకంటే అబ్బాయి ప్రిపేర్ అయ్యి ఉపయోగం ఉంది, ఆ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యి వృధా అయిపోతుంది కదా. అంటే ఈ నీట్ ఎగ్జామినేషన్ 24లో ఇంకా చాలా విచిత్రాలు జరిగాయి. అదే 719 మార్కులు ఇచ్చారు, 717 ఇచ్చారు, గ్రేస్ మార్కులు ఇచ్చారు. చివరికి అపహాస్యం అన్నమాట. అంటే పరీక్ష అది ఎంత ప్రెస్టీజియస్ గా ఉండాలంతో అంత ఎగతాళిగా తయారైంది ఆ సంవత్సరం 2024. తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటము, తర్వాత అంటే ఈ పేపర్ సెట్టింగ్ ఇదే ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇందాక చెప్పినట్లుగా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని దశల వారీగా మనకి ఫేజ్ వైజ్ గా ఒక 8 స్లాట్ల అలా కండక్ట్ చేస్తున్నట్లుగానే నీట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఇది చూడబోతే ఎలా ఉందంటే ఇదేదో హిడెన్ ఎజెండా లాగా అనిపిస్తుంది. ఎందుకు ఐఎమ్ సారీ టు సే, ఎందుకంటే ఇది దాదాపు 22 లక్షల పైన విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. ఎందుకంటే 2025 నిజంగా యాజ్ అ టీచర్ నేను ఐ లైక్ ది పేపర్. ఎందుకంటే 2025 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 686 మార్క్స్ కే కట్ అయింది. పరీక్ష రాసినంత సేపు పిల్లలు హాల్లో కొంచెం ఏడ్చారు, బాధపడ్డారు, బయటకు వచ్చిన తర్వాత కూడా దిగులు పడ్డారు. కానీ నేను ఐ అప్రిషియేట్ ది పేపర్. ఎందుకంటే ఫిజిక్స్ కొంచెం టఫ్ గా ఇచ్చారు, టైం కన్జ్యూమింగ్ గా ఇచ్చారు. అది ఏమైందంటే దానివల్ల 720 out of 720 కాకుండా రావటం మూలంగా రిలేటివ్ మెరిటే కాబట్టి కొంతవరకు నాకు ఆ 25 పేపర్ లో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఈసారి ఇంకొక మాట కూడా వినపడుతుంది సార్. ఇప్పుడు యాక్చువల్ గా పేపర్ కంపారిటివ్ గా చాలా ఈజీగా వచ్చిందని కొంతమంది పేరెంట్స్ చెప్తా ఉన్నారు. దానివల్ల అంత బాగా చదవని పిల్లలు కూడా బాగా చేశారు, వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు ఆ పరీక్ష రద్దయిందంటే వచ్చిన సీటు, చేతిలోకి వచ్చిన సీటు పోద్దన్న బాధ ఉంటుంది. ఏం చెప్తారు? అవునండి, కరెక్ట్. పేపర్ లీక్ కాకపోయినా కూడా నిన్న ఇచ్చిన పేపర్ నాకు నచ్చలేదండి వ్యక్తిగతంగా. ఎందుకంటే అలా పేపర్ ఇస్తే సేమ్ మరలా అలాగే రిపీట్ అవుతుంది. అంటే 720 ఎక్కువ వచ్చేసి 715 లోపలే 100 బిలో ర్యాంక్ అయిపోతే ఆ 715 మార్క్స్ అంటే ఒక్క ప్రశ్న తప్పు చేసిన విద్యార్థికి ఎయిమ్స్ లాంటి ఢిల్లీ లాంటి దాంట్లో సీటు వచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటాడు. రైట్ అండి. అంటే అది కాదు రాజేంద్ర గారు, అంటే పేపర్ మనకు నచ్చిందే లేదు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ 24 లక్షల మందికి ముందు ఫస్ట్ ఒక టెన్షన్ ఏముంటుందంటే నాకు పోయినసారి వచ్చిన మార్కులు వస్తాయా రావా? ఫండమెంటల్గా ఆ స్ట్రెస్ ఉంటుంది కదా, ప్రతి విద్యార్థికి ఉంటుంది కదా. గ్యారెంటీగా 24లో జరిగిన దానికి ఎవరినన్నా బాధ్యుల్ని చేశారా, ఎవరినన్నా పనిష్ చేశారా, అధికారులు ఎవరన్నా జైల్లో పెట్టారా, ఎవరన్నా రాజీనామాలు చేశారా? మీకేమన్నా సమాచారం ఉందా? ఏం లేదండి. ఎందుకంటే ఇది అనకూడదు కానీ అంత గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో జరుగుతున్న వ్యవహారం లాగా అనిపిస్తుందండి. నేను అలా అంటానికి చాలా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇది జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్ ని అదే ఎన్టీఏ నిర్వహించినప్పుడు అదే రకంగా ఈ నీట్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తే బాగుండనేటువంటిది నాతో పాటు చాలా మంది అభిప్రాయం అండి. కాకపోతే ఫేజ్ వైజ్ గా కండక్ట్ చేసినా కూడా నార్మలైజేషన్ ద్వారా ర్యాంకింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇదేమి అంతకంటే గొప్ప ఎగ్జామినేషన్ ఏం కాదు. దాని మీద కోర్టులకు వెళ్ళారులేండి గతంలో. దాని మీద నార్మలైజేషన్ వద్దు, ఇది మాకు నష్టం జరుగుతుంది, కొంతమంది కోర్టులకు వెళ్ళారు. నాకు గుర్తున్న మేరకు కోర్టు డైరెక్షన్ ప్రకారం ఒకసారి పెడుతున్నారు. ఒకసారి పెట్టడం సమస్య కాదు రాజేంద్ర గారు, పేపర్ లీక్ కాకుండా చూసుకునే కనీస బాధ్యత ఉండాలి కదా. పేపర్ లీక్ కాకుండా అంటే ఇంత లార్జ్ స్కేల్ మీద మరి ఎక్కడో చోట కక్కుర్తి పడతారండి, అనకూడదు కానీ ఆ మాటని. ఓకే, ఎవరు కక్కుర్తి కాదు సార్. మన దగ్గర సౌత్ లో ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ వార్తలు రాలా. ఎప్పుడు చూసినా ఈ 2024 కాదు, అంతకుముందు కూడా 2-3 సార్లు నాకు గుర్తు నీట్ ఎగ్జామ్ లీక్ అయిన పరిస్థితుంది. ఆ ఢిల్లీ, కోట, రాజస్థాన్
అక్కడ ఒక మాఫియా తయారైంది ఆ రాష్ట్రాల్లో. ఇది మీ మీ అభిప్రాయం ఏంటి మరి చెప్పండి. డెఫినెట్ గా అంటే అనడానికి బాధగా ఉన్నా కూడా బాధ ఎందుకు సార్, ఇది నిజం. లీకేజీలు కానీ స్కామ్లు కానీ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరుగుతున్నాయండి. ఈ ఎగ్జామే కాదండి, ఇతర ఎగ్జామ్స్ కూడా చాలా గమనించినట్లయితే ఇటువంటి